నెక్కన్ రూపసచ్ వెంకటేశం విశాఖపట్నం 27 వార్డులో ఉంటున్నాం. మనం 27 వార్డు నుంచి మనకు ఉగాది శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలోని ఉన్న పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే విశాఖపట్నంలో ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ, నాయకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. XK న్యూస్ ఛానల్కి ఉగాది శుభాకాంక్షలు. మన కూటమి ప్రభుత్వంలో వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇవాళ మన 6 గ్యారంటీలు అన్నాం. 6 గ్యారంటీల్లో ఫస్ట్ గ్యాస్ ఒకటి ఇచ్చేసాం, రెండోది అన్నా క్యాంటీన్స్ చెప్పాం, తర్వాత ఏమోనేమో ఇవాళ ఇంకా డిఎస్సికి మొన్నే నోటిఫికేషన్కి ఏప్రిల్లో వస్తుందని చెప్పారు బాబు గారు. అలాగే తల్లి వందనం అదేది రేపు మే నెలలో వస్తుందని చెప్పారు. అలాగే అభివృద్ధి బాటలోకి అన్నిటికీ పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ అన్ని విధాలుగా ఎంతో రకంగా మనకి ఆర్థికంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చే దాంట్లో సమిష్టి కృషి చేస్తూ మన కూటమి ప్రభుత్వం అంతా ముందుకెళ్ళటానికి, దిశానిర్దేశం చేయడానికి 2047 విజన్ తోటి కొత్తగా P4 తోటి కొత్తగా అన్ని విధానాలతోటి బాబు గారు ఒక్కో వింగికి ఒక్కో సమీక్షలు అంటే వారానికి ఒక సమీక్ష కాకుండా ప్రతి రోజు ఏదో దాని మీద ఎవరొకరిని తీసుకొస్తాం. మొన్న కొత్తగా చూసాం, బిల్ గేట్స్ తోటి ఆయన వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, మన విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి బాబు గారితో కలిసి పాలు పంచుకుంటున్నారు ప్రభుత్వంలో. వాళ్ళు సలహాలు, మన ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలని అన్ని విధంగా. సాఫ్ట్వేర్ ఇవాళ TCS విశాఖపట్నంకి వస్తుంది, అలాగే గూగుల్ వస్తుంది. అన్నీ కూడా ఇవాళ మనకి విశాఖపట్నానికి ఒక మంచి దిశానిర్దేశం చేయడానికి మెట్రో టీం మొన్నే కొత్తగా ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇవాళ చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. మనం విమర్శ చేసే వాళ్ళకి ఏమి చేయలేదు అని కనిపిస్తారు తప్ప ఇవాళ పబ్లిక్గా ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది అప్డేట్గా చూస్తూ ఉంటే ఈ న్యూస్లో కానీ ఇవాళ 6K ఉంది మనకి. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరినీ ఏమి ఉన్నది అనే ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాళ్ళ దగ్గర అని పబ్లిక్కి నుంచి గవర్నమెంట్కి అనుసంధానం అయినలాగా ఇవాళ 6K న్యూస్కి మేము ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేస్తూ ఇవాళ ప్రజల్ని తోటి మమేకం అవుతూ వాళ్ళు చేసే కృషిని నేను అభినందిస్తాను.